మనిషికి ఆహారం ప్రాణం. కానీ ఆ ప్రాణాన్ని నిలబెట్టేదే మన జీర్ణ వ్యవస్థ. ఈ వ్యవస్థలో చిన్నపాటి సమస్య వచ్చినా అది మన మొత్తం శరీరపు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు. అలాగని చిన్న చిన్న సమస్యలకు మందులు వేసుకోవడం సరైన పద్ధతి కూడా కాదు. అందుకే మన పూర్వీకులు, ఋషులు ప్రకృతిలో ఎంతో అమూల్యమైనటువంటి వైద్య వనరులను మనకి అందించారు. వాటిలో కీర్తి ప్రతిష్టలు పొందింది, ఫేమస్ అయింది, ప్రతి ఇంట వంటగదిలో కనిపించేటటువంటి సుగంధ ద్రవ్యమే మన ఈ లవంగం. ఆయుర్వేదం ప్రకారంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ లవంగం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఇప్పుడు వరుసగా వీటిని తెలుసుకుందాం. అంటే ఇది కేవలం సువాసనకి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇది అజీర్తి, అపానవాయువు ఇలాంటి జీర్ణకోశ సమస్యలకే కాదు, మరెన్నో అనారోగ్యాలకు అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. లవంగాల గురించి చాలా విశేషాలు ఉన్నాయి, మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు కేవలం భారతదేశంలోనే కాదు, మధ్యప్రాచ్యం ఇంకా ఐరోపా దేశాల్లో కూడా మసాలా దినుసుల రాణి కింద ఇది ఫేమస్ అయింది. ఆయుర్వేదం లవంగం తాలూకు అద్భుతమైన గుణాలని ఎప్పుడో గుర్తించింది. సంస్కృతి పరంగా చూస్తే లవంగాల్ని మతపరమైన వేడుకల్లో కూడా ఒక సుగంధ ద్రవ్యం కింద, పవిత్రమైన వస్తువు కింద ఉపయోగిస్తారు. వీటిని ఎన్నో ఔషధాల తయారీలో, ప్రత్యేకించి ఆయుర్వేద ఔషధాలు, టూత్పేస్ట్లు, ఆఖరికి ఆ బ్యూటీ ప్రోడక్ట్స్, సౌందర్య ఉత్పత్తుల్లో కూడా దీన్ని బాగా వాడతారు. ఇది నోటి పరిశుభ్రతకు చాలా మంచిది, మన పూర్వీకులు గుర్తించారు. కాబట్టి లవంగం అనేది ఒక ఆరోగ్యాన్నిచ్చే ఒక సంరక్షణ ద్రవ్యం కింద మనం తెలుసుకోవాలి. ఈ సందర్భంగా అసలు ఈ మొక్క వివరాలు తెలుసుకోవటం అవసరం. ఎందుకంటే చాలామంది మామూలుగా లవంగం అంటే లవంగంనే చూస్తారు, కానీ మొక్క ఎలా ఉంటుందనేది చాలామందికి తెలియదనే చెప్పాలి. లవంగాల్ని బొటానికల్గా చెప్పాల్సి వస్తే వృక్షశాస్త్ర యూజీనియా ఆరోమాటికా. ఆరోమా అంటే సుగంధం అని అర్థం. దీన్ని సంస్కృతంలో అద్భుతమైనటువంటి పేరుతో పిలుస్తారు, దేవకుసుమ. హిందీలో లవంగ అంటారు, మీకు తెలుసు. అయితే ఈ లవంగం తాలూకు మొక్క ఎలా ఉంటుందంటే ఒక చిన్న చెట్టులాగా పెరుగుతుంది. ఇది సుమారుగా 10 నుంచి 12 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు పెద్దగా నిగనిగలాడుతూ చక్కటి సువాసనతో ఉంటాయి. పువ్వులుంటాయి, గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇవి తెల్లటి రంగులో చిన్నగా ఉంటాయి చూడటానికి. లవంగం అంటే ఆ చెట్టుకి వచ్చేటటువంటి పూల మొగ్గనే ఎండబెట్టిన రూపం అన్నమాట. ఈ మొగ్గ ఎండిన తర్వాత ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. దీని వాసన చాలా ఘాటుగా, అలాగే అద్భుతంగా ఉంటుంది. లవంగం మొక్కలు సాధారణంగా తడిగా, వెచ్చగా ఉండేటువంటి భూమిలో, సముద్ర తీర ప్రాంతాలలో బాగా పెరుగుతాయి. భారతదేశంలో మీరు వీటిని చూడాలంటే కేరళ, తమిళనాడులో ఈ లవంగపు తోటలు మీకు కనిపిస్తాయి. లవంగంలో ప్రధానంగా ఉపయోగపడే భాగం దాని పువ్వు మొగ్గ. దీన్ని ఎండబెట్టి వాడుకలోకి తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో దాని ఆకులు, బెరడు, వేర్లు కూడా ఉపయోగిస్తారు. దీన్ని పొడి రూపంలో, లవంగం నూనె రూపంలో, కషాయంలాగా ఇలాగ రకరకాలుగా వాడుకుంటూ ఉంటారు. లవంగం పొడి అనుకోండి, రోజుకి 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా వాడాలి. కషాయం అయితే సుమారుగా 20 నుంచి 30 మిల్లీలీటర్ల మోతాదుగా దీన్ని ఇంటర్నల్గా తీసుకోవచ్చు. అయితే అసలైన విషయం ఏంటంటే దీని ఔషధ ప్రయోజనాలు. లవంగం పంటి నొప్పి, ఆస్మా, ఇంకా జ్వరం, గొంతు నొప్పి, చెవి నొప్పి, తలనొప్పి, ఇంకా స్వెల్లింగ్స్ అంటే వాపులు, వీటిని తగ్గించడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. ప్రధానంగా ఇది రోగనిరోధక శక్తిని పెంచి మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. వీటి గురించి వరుసగా 1 by 1 చెప్పుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది పంటి నొప్పి గురించి, టూత్ ఏక్. ఈ పంటి నొప్పిలో దంతాల తాలూకు చిగుళ్ళ నొప్పి ఉంటుంది, అలాగే సెన్సిటివిటీ ఉంటుంది, సున్నితత్వం, దవడ నొప్పి ఉంటుంది, ఇంకా వాపు కూడా కనిపిస్తుంది. ఈ నొప్పి ఒక్కొక్కసారి తల వరకు కూడా వ్యాపిస్తుంది. పన్ను పుచ్చిపోవటం, అలాగే చిగుళ్ళ సమస్యలు, ఇంకా ప్రధానంగా గార పట్టడం, లేదా ఈ దంతాలలో ఇన్ఫెక్షన్ వల్ల ఒక రకమైనటువంటి నొప్పి, ఇలాంటివన్నీ కూడా అనుభవం అవుతూ ఉంటాయి. అపరిశుభ్రత వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక లవంగం మొగ్గని నేరుగా నొప్పున్న ఆ పంటి దగ్గర పెట్టుకొని పై దవడతోటి నొక్కి పట్టి ఉంచి నవలాలి. అది నానిన తర్వాత ఇదో పద్ధతి. లేదా లవంగం నూనె, దీన్ని 2 లేదా 3 చుక్కలు తీసుకొని పంటి మీద, చిగుళ్ళ మీద రాసుకోవాలి. దీంతో స్పాట్లో రిలీఫ్ వస్తుంది. లవంగంలో ఉండేటువంటి యూజినాల్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఈ నొప్పి నివారణ కింద పనిచేస్తుంది. ఇది నరాల్ని తాత్కాలికంగా మొద్దుబారేలాగా చేసి నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. శాస్త్రీయంగా దీనికి యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇక మరొక సమస్య చాలామంది ఇబ్బంది పెట్టేది గొంతు నొప్పి, సోర్ థ్రోట్. గొంతులో మంట, దురద, మింగటానికి ఇబ్బందిగా ఉండటం, ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. ఈ సమస్య మాట్లాడేటప్పుడు మరింత ఎక్కువ ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వాతావరణ కాలుష్యం, లేదా ఎక్కువ మాట్లాడటం, ఇవన్నీ కూడా దీనికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. చల్లటి పదార్థాలు తీసుకోవటం వల్ల కూడా ఈ గొంతు నొప్పి వస్తూ ఉంటుంది.
ఇలాంటప్పుడు 3 లేదా 4 లవంగాల్ని ఒక గ్లాసు నీళ్ళకి వేసి మరిగించి ఆ నీళ్ళని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయాలి. దీనికి కొద్దిగా తేనె కలిపారనుకోండి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే తేనెకి సూదింగ్ యాక్షన్ ఉంటుంది. లవంగం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గొంతులో ఉండేటటువంటి ఆ వాపుని, ఆ ఇన్ఫెక్షన్ ఇలాంటి వాటిని తగ్గించి నొప్పిని కంట్రోల్ చేస్తుంది. ఇంకొక సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది చెవి నొప్పి, ఇయర్ ఏక్. చెవిలో ఒక షార్ప్గా పదునైన నొప్పి వస్తుంది. అలాగే గుయ్యమంటూ ఉంటుంది, వినటానికి ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. చెవి తాలూకు ఇన్ఫెక్షను, అలాగే చలి వాతావరణంలో గడపటం లేదా ఎక్కువ శబ్దాలు వినటం ఇలాంటి వాటి వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది చెవి నొప్పి. చెవిలో ఆ గాలి నీరు చేరటం వల్ల కూడా చెవి నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు నువ్వుల నూనె లేదా ఆవ నూనెలో ఒక లవంగాన్ని వేయండి, కాస్త వేడి చేయండి. ఈ నూనె చల్లబడిన తర్వాత 1 లేదా 2 చుక్కలు గోరువెచ్చని స్థితిలో చెవిలో వేయాలి. లవంగంలో ఉండేటువంటి సహజమైన నొప్పి నివారణ గుణం ఆ చెవి నొప్పి నుంచి మీకు రిలీఫ్ని ఇస్తుంది. యాంటీసెప్టిక్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్, వాపు ఒక యాంటీబయాటిక్ వాడినట్టుగా తగ్గిపోతాయి. ఇంకొకటి చాలామందిని ఇబ్బంది పెట్టేది నీనాభేదం లేకుండా అందరినీ సతాయించేది తలనొప్పి, హెడేక్. తలలో తీవ్రమైన నొప్పితో పాటు కళ్ళు తిరగటం, కళ్ళు బరువుగా ఉండటం, కొన్నిసార్లు ఈ నొప్పి వల్ల వికారం ఇలాంటి అనుభవం అవుతూ ఉంటాయి. ఒత్తిడి, నిద్ర లేకపోవటం, అలసట, లేకపోతే సైనస్ వల్ల ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది. అలాగే తక్కువ నీళ్లు తాగటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అందుకే హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. ఇలాంటి సందర్భాలలో లవంగం పొడిని కొద్దిగా ఉప్పుతో కలిపి నుదుటి పైన రాసుకోవాలి. నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది దీంతో. లేదా ఇంకొక పద్ధతి ఏంటంటే లవంగం నూనె, దీన్ని ఆ నుదురు కణతల మీద నెమ్మదిగా రాసుకొని మసాజ్ చేసుకోవాలి. ఎందుకంటే లవంగం నూనెలో ఉండేటువంటి ఆ సువాసన నరాల్ని ప్రశాంతపరిచి నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇది రక్త ప్రెషర్ని పెంచి తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకొక మేజర్ ప్రాబ్లం చాలామందిని ఇబ్బంది పెట్టేది శ్వాసకోశ సంబంధ సమస్యలు, వ్యాధులు, రెస్పిరేటరీ డిసీజెస్. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, అలాగే దగ్గు, ఇంకా కఫం, ఛాతీలో బిగుతుగా ఉండటం ఇలాంటివన్నీ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉబ్బసం, ఆస్మా వంటివి కూడా దీంట్లో భాగం కింద ఉంటాయి. సాధారణంగా బ్రాంకైటిస్, ఆస్మా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్, ఎలర్జీలు ఇలాంటివన్నీ కూడా ఈ రకమైనటువంటి సమస్యకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. పొగ తాగటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటప్పుడు లవంగం పొడిని వేడి నీళ్ళతోటి కలిపి ఆవిరి పీల్చాలి, లేదా లవంగాల కషాయం తయారు చేసుకోవాలి. రోజుకి 2 సార్లు తీసుకోవాలి. లవంగానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి శ్వాసనాళాల వాపుని, ఇన్ఫెక్షన్స్ని తగ్గించి శ్వాస సులభంగా ఆడేలాగా చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇతర ముఖ్యమైనటువంటి అంశాలు మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. లవంగాలను ఎక్కువ మోతాదులో వాడారనుకోండి కొన్ని దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిని నేను చూశాను, సిగరెట్ మానేయమన్నప్పుడు దాన్ని మానేయటానికి లవంగాన్ని అలవాటు చేసుకుంటారు. అయితే లవంగాన్ని మళ్ళీ ఎక్కువ తినేసేసి దాంతో ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు ఎప్పుడు కూడా లవంగాన్ని వాడాలనుకున్నప్పుడు వైద్య సలహాతో మాత్రమే వాడాలి. ఓవర్ డోస్లో వాడితే లవంగ నూనెని అది చర్మానికి, శ్వాసకోశానికి ఇబ్బందులు కలిగించవచ్చు. అలాగే రక్తస్రావం సమస్యలు ఉన్నప్పుడు కూడా దీన్ని వాడకపోవడం మంచిది. ఎందుకంటే లవంగం రక్తాన్ని పల్చగా చేసేటటువంటి గుణం లవంగానికి ఉంది. అలాగే డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా లవంగం వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు. మీరు వాడుకునే మందులు ఆల్రెడీ యాంటీ డయాబెటిక్ మందులు వాడుతారనుకోండి, ఇది వాడినప్పుడు హైపోగ్లైసిమిక్ అటాక్ రావచ్చు. కాబట్టి ఏదైనా ఒక దీర్ఘకాలపు సమస్య ఉన్నప్పుడు వాడే ముందు ఈ వైద్య సలహా తీసుకోవడం అనేది చాలా అవసరం. చివరిగా ఒక మాటను మీకు మనవి చేయాలి. మనకు తెలియకుండానే ప్రకృతి మనకి ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధాలు అందించింది. లవంగం కేవలం ఒక వంట దినుసు మాత్రమే కాదు, ఇది మన పూర్వీకుల జ్ఞానానికి, ఆయుర్వేదానికి ఒక నిదర్శనం. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకి మందుల కోసం పరిగెత్తకుండా మన ఇంట్లో ఉండేటువంటి ఈ దివ్య ఔషధాన్ని మీరు వాడండి. అయితే పెద్ద సమస్యల విషయంలో మాత్రం తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ మసాలా దినుసు మన ఆరోగ్యాన్ని, మన ఆనందాన్ని, మన జీవనాన్ని మెరుగుపరుస్తుంది. ప్రకృతితోటి మమేకమైతేనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద,
రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.